నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే 'హనుమాన్' సినిమా రివ్యూ గురించి. 'హనుమాన్' సినిమాని ఏమన్నా ఈ మధ్యనే చూసొచ్చానంటే ఈరోజు పొద్దున్న చూసొచ్చాను. సినిమా అయితే గూస్ బంప్స్. సో, ఇక్కడ చూపించండి వీఎఫ్ఎక్స్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ, మళ్ళీ క్యారెక్టర్ గాని, ఈ ప్రతి ఒక్క క్యారెక్టర్ యాక్టింగ్ గానీ బాగానే వచ్చినాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ వర్మ ఆ రకంగా చేస్తున్నాడు. ముఖ్యంగా కథలోకి వెళ్తే ఇక్కడ వరలక్ష్మి శరత్ కుమార్ వీళ్ళ అక్క అనమాట. ఎవరు తేజ సజ్జా వాళ్ళ అక్క. సజ్జాకి ఇక్కడ ఏదో ఆ చిన్న ఊర్లో అంజనాద్రి అనే ఊర్లో బ్రతుకుతుంటాడు. బ్రతికేటప్పుడు అతనికి ఒక చిల్లర దొంగతనం చేస్తే అలవాటు ఉంటుంది. చేసే టైంలో ఏమైతుంది, అతనికి ఒకసారి దృష్టులతో తలబడతాడు. అప్పుడు ఆ ప్రమాదం వస్తే, ఆ ప్రమాదంలో అతను కొన్ని పవర్స్ వస్తాయి. అది ఆంజనేయ స్వామి ఇచ్చే పవర్స్. ఆ పవర్స్ అక్కడ మిస్టరీ అనమాట ఎందుకనేది. సో, ఇక్కడ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక ఫైట్ సీన్‌లో నా తమ్ముడిని ఎవరైనా ముట్టుకుంటే నేను బాగా ఇచ్చేస్తాను అని ఒక ఫైట్ కూడా చేస్తుంది. ఆ ఫైట్ కూడా భలే బాగొచ్చింది. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈయనే విలన్ అనమాట. ఈ విలను ఒక ఏదో పవర్ ఉంది అంజనాద్రి అనే ఊర్లో అని అనుకుంటాడు. సో, వెంటనే ఆ ఊరికొచ్చి ఏదో నేను హెల్ప్ చేస్తానని ఆ ఊరికొస్తాడనమాట. ఆ ఊరికొచ్చినప్పుడు ఇతనితో తలపడతాడు. అదే సినిమా స్టోరీ అనమాట. బట్ మనకి వింటుంటే సినిమా స్టోరీ చూస్తుంటే ఇదేదో మనం ఆల్రెడీ చూసినాం అనేది అట్లా వస్తుంది. బట్ అయితే దీన్ని ప్రజెంటేషన్ చేయడంలోనే డైరెక్టర్‌కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో, ఆ క్లైమాక్స్‌లో ఆంజనేయ స్వామిని చూపించడము, ఆ 10 నిమిషాలు వచ్చే హనుమాన్ చాలీసు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందరిని ఆకట్టుకునింది. సో, సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తానికి చెప్పాలంటే సినిమా ఔట్ ఆఫ్ 5కి 3.5 అయితే నేను ఇవ్వగలను. ప్రశాంత్ వర్మ ప్రతి క్యారెక్టర్‌ని కూడా బాగా వాడుకున్నాడని చెప్పొచ్చు. సినిమా సీరియస్‌గానే సాగదు. మనకి మధ్యలో బోర్ కొట్టుకోకుండా ఉండడానికి కమెడియన్స్‌తో కామెడీ చేపించిన విధానం కూడా చాలా బాగా నచ్చుతుంది. సో, మీకు సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. ఎస్పెషల్లీ ఈ సినిమాలో వచ్చే వీఎఫ్ఎక్స్ మాత్రం చాలా మందిని అట్రాక్ట్ చేసింది. అదొక రకంగా గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఆ కొండ కిందలో చూపించే ఆంజనేయ స్వామి అయితే మీకు ఒక రకంగా గూస్ బంప్స్ వస్తాయి. ఆ రకంగా చూపించినారు. మరి క్లైమాక్స్‌లో ఇక్కడ చూపించే ఆంజనేయ స్వామి కూడా మనం బాగా చూడొచ్చనమాట. ఎక్కడ చైర్ నుంచి మనం బయటికి పోలేమో ఆ రకంగా చూపించినారు. మరి సముద్రకని యాక్టింగ్ కూడా భలే వచ్చింది. సో, ఆయనకి ఇచ్చిండే పాత్రకి ఆయన న్యాయం చేశారని నేను చెప్పొచ్చు. సో, మొత్తానికి ఈయన ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఇక్కడ ఉంది ఈ సినిమాలో. మొత్తానికి చెప్పాలంటే సినిమా ఔట్ ఆఫ్ 5కి 3.5 అయితే నేను ఇస్తున్నాను. సినిమా అంత బాగుంది. ఇంతకుముందు మనం 'జామిరెడ్డి' చూసాం. అలాగే ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. మరిన్ని అప్డేట్స్ కావాలనుకునేదైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.